అనుకున్నట్టే జరిగింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్ల ఖరారులో ఎవ్వరూ ఊహించని ట్విస్టులు ఉంటాయని ఏ చర్చ అయితే జరిగిందో అదే తరహాలో ట్విస్ట్ ఇచ్చింది తెలుగుదేశం అధినాయకత్వం. పార్టీ ఎమ్మెల్సీలు అభ్యర్థులుగా నలుగురు ఉంటారనుకుంటే చివరి నిమిషంలో బీజేపీ ఓ సీటును ఎగరేసుకుపోయింది. దీంతో తెలుగుదేశం ఆశావాలకు గండిపడింది. ఇక తెలుగుదేశం అధిష్టానం 3 ఎమ్మెల్సీ స్థానాలకు బీదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ పేర్లను ఖరారు చేసింది. 3 స్థానాల్లో 2 బీసీలకు, 1 ఎస్సీకి కేటాయించడం ద్వారా తాము పూర్తిగా బడుగులకే పెద్దపీట వేస్తున్నామన్న విషయాన్ని చాటి చెప్పింది. చివరి నిమిషంలో బీజేపీ ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని తన్నుకపోవడంతో ఓసీలకు స్థానం కల్పించలేకపోయింది తెలుగుదేశం అధినాయకత్వం. ఇక ప్రాంతాల వారి కూర్పు విషయానికి వస్తే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలకు ఒక్కో స్థానాన్ని కేటాయించినట్టయింది. వీటిలో బీదా రవిచంద్ర యాదవ్ పేరు ముందు నుంచి ఊహించిందే అయినా బీటీ నాయుడు, కావలి గ్రీష్మ పేర్లు మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన బీదా రవిచంద్రకు పార్టీపై మంచి పట్టుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి సేవలందించారు. అలాగే వివిధ జిల్లాల్లో నేతలను సమన్వయం చేస్తూ ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నారు. పార్టీలో కింది స్థాయి నుంచి అంచులంచులుగా ఎదిగిన బీదకు అటు చంద్రబాబు వద్ద, ఇటు లోకేష్ వద్ద కూడా మంచి పేరుంది. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను ఫిల్టర్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లటం బీదాకున్న ప్రత్యేకత. ఇక 2019-24 మధ్యకాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివిధ జిల్లాల బాధ్యతలు బీదాకు అప్పచెప్పారు. ఆయా జిల్లాలను ఓ కొలికి తీసుకురావడంలో బీదా సక్సెస్ అయ్యారు. అలాగే తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసన మండలిలో లోకేష్ మీద అప్పటి మంత్రి వెల్లంపల్లి దూసుకొచ్చే ప్రయత్నం చేసిన సందర్భంలో బీదా వెల్లంపల్లికి, లోకేష్ కు అడ్డంగా నిలిచారు. ఈ క్రమంలో బీదాకు ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం ఖచ్చితంగా వచ్చి తీరుతుందని భావించారు. అలాగే ఎమ్మెల్సీ సీటు బీదాను వరించింది. ఇక బీటీ నాయుడు ఇప్పుడు ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో బీటీ నాయుడుది ఒకటి. 2009-2014 ఎన్నికల్లో కర్నూలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు బీటీ నాయుడు. బోయ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడుకు తిరిగి ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేసి కంటిన్యూ చేస్తున్నారు. బీటీ నాయుడును కంటిన్యూ చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లినప్పుడు రాజమండ్రిలోనే బీటీ నాయుడు మకాం వేశారు. పైగా వృత్తిపరంగా బీటీ నాయుడు అడ్వకేట్. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో అడ్వకేట్ హోదాలో ప్రతిరోజు చంద్రబాబును కలవటం, బయట జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు చంద్రబాబు పడుతున్న ఇబ్బందులు, చంద్రబాబు చేసిన సూచనలు బీటీ నాయుడు బాబు కుటుంబ సభ్యులకు, అవసరమైన మేరకు పార్టీ సభ్యులకు చెప్పేవారు. దీన్ని చంద్రబాబు దృష్టిలో పెట్టుకున్నారు. దీంతో బీటీ నాయుడుకు మరోసారి ఎమ్మెల్సీ స్థానం దక్కింది. ఇక కావలి గ్రీష్మ, ఈమెకు ఎమ్మెల్సీ ఇస్తారన్న చర్చ నామమాత్రంగా కూడా పార్టీలో లేదు. కానీ ఆమె పేరుని ఎవ్వరూ ఊహించిన విధంగా ఖరారు చేసింది పార్టీ అధిష్టానం. ఎస్సీ, మాల సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె కావడం ఆమెకు కలిసి వచ్చిన అంశం. అలాగే శ్రీకాకుళం జిల్లా రాజంలో ఉన్న పరిస్థితులు కూడా గ్రీష్మకు ఎమ్మెల్సీ స్థానం దక్కేలా చేశాయి. రాజం ఎమ్మెల్యే కొండ్రు మురళి వ్యవహార శైలిపై కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో రాజం స్థానం కోసం కొండ్రు మురళితో పాటు కావలి గ్రీష్మ కూడా పోటీ పడ్డారు. కానీ అప్పట్లో ఆ స్థానాన్ని కొండ్రు మురళికే కేటాయించింది అధిష్టానం. ఇప్పుడు అక్కడ పరిస్థితులను బేరీజు వేసుకుని అన్ని కోణాల్లో ఆలోచన చేసిన మీదట గ్రీష్మకు ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టారనేది ఓ చర్చ. ఇక ఈమెకు లోకేష్ టీం మెంబర్ గా పేరు ఉంది. గతంలో ఓ మహానాడులో గ్రీష్మ స్పీచ్ తెలుగుదేశం కార్యకర్తలను ఊరూతలగించింది. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించలేకపోయిన ఆశావాలకు పార్టీ అధిష్టానం నుంచి ఫోన్లు వెళ్లాయి. ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్లలో భాగంగా ఈసారి అవకాశం కల్పించలేకపోతున్నామన్న విషయాన్ని వారికి వివరించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించలేకపోయిన వారికి భవిష్యత్తులో మరిన్ని మంచి పదవుల్లో లేక వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించటమో చేస్తామని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ చివరి నిమిషంలో ఓ సీటును తీసుకోకపోయి ఉంటే ఓసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి స్థానం దక్కేది.